కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రతమహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి ప్రకారము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును. సావధానుడవై ఆలకించును. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసము నుండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రమున నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠత ఉండి ఆ రాత్రి జాగరణ చేసి పురాణ పఠనమున ఆచరించి తెల్లవారున తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారమును కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు చేరును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరిచెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు జనకుడు ఇట్లా చెప్పెను. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యాసించిన వారైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు అగుటచే లోకులెల్లరూ అతనిని ఆపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్నుగా గానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడవక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనమున కేనగించుకొని ఆమెను కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది
మొదలందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భార్యన విచక్షణ కానీ దయా దక్షిణాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహము ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడనైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రిగంటచే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతో రమించుచు వర్ణసంకారులయ్యెను. అంతేగాక పరుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పరుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్కటి రీతిగా నడవదు కదా. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మోహవ్రణమును బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినమున శరీర పటత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నైటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకిండిరి. కర్కస ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యములో జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరితతో అంతా ఇంత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టుబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులుగాను యమభటు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగులించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడివేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోని చెవులలోని పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టి తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రులు కొట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పరుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండేది. ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు
కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రమున నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము నురుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుకై లోనికి వెళ్ళెను. ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానమద్భవించెను. వెంటనే ఆ కుక్క విప్రుకులోత్తమ నన్ను కాపాడము అని మొర్రపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనుకేగెను. మరల రక్షింపుము రక్షింపుము అనే ఆ కుక్క కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టకకు వెనుక 15 జన్మల ముందు విప్రుకులాంగనను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాపములో కుష్ఠరాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకము అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కునైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకరంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమును వెళ్ళెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవారము వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పుదుండ్రి. 2వ అధ్యాయము పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.